సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మనం తిలకిస్తున్నది సామ్రాజ్యలక్ష్మి అమ్మవారి విశేషమైనటువంటి అర్చన. పూర్వం రోజుల్లో మహారాజులు సామ్రాజ్యలక్ష్మిని ఆరాధించి సుపరిపాలన చేసేవారు. ప్రధానంగా శ్రీకృష్ణ దేవరాయలు తమ యొక్క సామ్రాజ్యలక్ష్మిని ఆరాధ్య దేవతగా చేసుకుని విశేషంగా ఆరాధించి తమ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుని సామ్రాజ్యం అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సస్యశ్యామలంగా పాడి పంటలతో కళకళలాడుతూ ఆయన విజయయాత్ర కొనసాగించారు. ఆనాడు ఆరాధించినటువంటి ఆ సామ్రాజ్యలక్ష్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం సామ్రాజ్యలక్ష్మి దేవాలయం. ఆ దేవాలయాన్ని మన గురుదేవులైనటువంటి సిద్ధయోగి శ్రీ 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 కృపానిధి గురు మహారాజు గారు ఆ దేవాలయ జీర్ణోద్ధరణ, ఆ పురాతనమైనటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీ సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేకం పేరుతో వారు పట్టాభిషేకాన్ని జరిపించాలని ఈనాడు ఈ తగరప వలసలో మన యొక్క మణికంఠ ఫుడ్ కోర్టు వారి ఆధ్వర్యంలో తగరప వలస గ్రామస్తులందరికీ కూడా సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహం కలగాలని ఈ విశేషమైనటువంటి సామ్రాజ్యలక్ష్మి పట్టాభిషేకం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సామ్రాజ్యలక్ష్మి అమ్మవారిని ఆరాధించితే భక్తుల యొక్క మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఎవరైతే సామ్రాజ్యలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారందరి యొక్క మనోకామాలు సిద్ధిస్తాయి. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ సామ్రాజ్యలక్ష్మి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సామ్రాజ్యలక్ష్మి మహాసంస్థానం తరపున 50 మంది భక్తులకు అమ్మవారి యొక్క అనుగ్రహాశీలు కలగాలని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాం.